చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకునే ఉగాది తెలుగు వారికి ఎంతో ప్రత్యేకమైన పండుగ. యుగం అంటే కాలం, ఆది అంటే ప్రారంభం. కాలచక్రం ప్రారంభమయ్యే రోజే ఉగాది. బ్రహ్మదేవుడు ఈ రోజే సృష్టిని ప్రారంభించారని పురాణాలు చెబుతున్నాయి. ప్రకృతి పరంగా చూస్తే వసంతకాలం ఈ పండుగతోనే మొదలవుతుంది. శిశిరంలో ఆకులు రాల్చిన చెట్లు చిగురించడం, కోయిలలు రాగాలు తీయడం ప్రకృతిలో వచ్చే మార్పులకు నిదర్శనం. మన జీవితాల్లో కూడా కొత్త ఆశలు, ఆశయాలు చిగురించాలని ఈ పండుగ సందేశం ఇస్తుంది. అందుకే ఉగాది అంటే కేవలం ఒక క్యాలెండర్ మార్పు మాత్రమే కాదు, సంస్కృతికి, ప్రకృతికి, ఆధ్యాత్మికతకు ప్రతిరూపం. ఈ పండుగను జరుపుకోవడం వల్ల కొత్త ఉత్సాహం నిండుతుంది. ఉగాది అనగానే ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఈ పచ్చడిలో తీపి, ఒగరు, చేదు, ఉప్పు, పులుపు ఇంకా కారం 6 రుచులు కలిసి ఉంటాయి. ఇవి మానవ జీవితంలోని సుఖదుఖాలకు, కష్ట సుఖాలకు, లాభ నష్టాలకు ప్రతీకలు. తీపి సంతోషాన్ని సూచిస్తే, చేదు కష్టాలను, పులుపు తెలివితేటలను, ఉప్పు జీవితానికి అవసరమైన ఉత్సాహాన్ని, కారం కోపాన్ని, ఒగరు కొత్త సవాళ్లను సూచిస్తాయి. జీవితంలో కేవలం సుఖాలే ఉండవు, కష్టాలు కూడా వస్తాయి. వాటన్నింటినీ సమానంగా స్వీకరించాలనే గొప్ప జీవన సత్యాన్ని ఈ పచ్చడి మనకు నేర్పిస్తుంది. అందుకే ఉగాది పచ్చడిని అమృతంగా భావించి స్వీకరిస్తారు. ఈ పచ్చడి తినడం వల్ల ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఇందులో వాడే వేప పువ్వు, కొత్త చింతపండు, బెల్లం శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని అందిస్తాయి. ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం అనేది అతి ముఖ్యమైన ఘట్టం. కొత్త సంవత్సరంలో జాతకాలు ఎలా ఉన్నాయి, ఏ ఏ రాసులకు ఎలాంటి ఫలితాలు లభిస్తాయో తెలుసుకోవడం పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు వంటి విషయాలను తెలుసుకోవడం ద్వారా రాబోయే కాలానికి సిద్ధంగా ఉండడానికి సహాయపడుతుంది. కేవలం వ్యక్తిగత విషయాలే కాకుండా దేశకాల పరిస్థితులు, వర్షాలు, పంటలు ఎలా ఉంటాయో కూడా పండితులు వివరిస్తారు. ఇది ఒక రకమైన ప్రణాళికాబద్ధమైన జీవనానికి మార్గదర్శకం. భయం పోగొట్టి దైవ చింతనతో ముందుకు సాగడానికి పంచాంగ శ్రవణం ఎంతగానో దోహదపడుతుంది. ఈ సాంప్రదాయం పూర్వీకుల విజ్ఞానానికి, ఇంకా ఖగోళ శాస్త్రంపై వారికి ఉన్న పట్టుకు నిదర్శనం. తెలుగు సాహిత్యంలో ఉగాదికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. పూర్వం రాజుల కాలం నుంచి నేటి వరకు ఉగాది రోజున కవి సమ్మేళనాలు నిర్వహించడం గొప్ప ఆచారం. కవులు తమ కళలకు పదును పెట్టి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అద్భుతమైన పద్యాలు, కవితలను వినిపిస్తారు. ఇది భాషపై మమకారం చాటుతుంది. అలాగే ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించడం శుభప్రదంగా భావిస్తారు. ఇల్లు శుభ్రం చేసుకోవడం, మామిడాకుల తోరణాలు కట్టడం, కొత్త బట్టలు ధరించడం వంటివి సానుకూల శక్తిని నింపుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తమ నాగళ్లకు పూజలు చేసి వ్యవసాయ పనులను మొదలు పెడతారు. వసంత ఋతువు రాకతో ప్రకృతి అంతా పచ్చదనంతో కళకళలాడుతూ ఉంటుంది. వేప చెట్లు పూత పూయడం, మామిడి చెట్లు పిందెలు వేయడం చూస్తుంటే మనస్సు పరవశిస్తుంది. ప్రకృతి మార్పులు మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపుతాయి. ముగ్గులు వేయడం, పిండి వంటలు చేసుకోవడం కేవలం సంబరాలే కాదు, అవి మన మూలాలను గుర్తు చేసే ప్రక్రియలు. ఈ ఉగాది అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలను నింపాలని కోరుకుంటూ శ్రీ పరాభవనామ సంవత్సరం శుభాకాంక్షలు.